ఒక నాన్నగారు అతని కుమారుడు ఒక గాడిదని తీసుకొని మార్కెట్కి వెళ్తూ ఉంటారంట. ఫస్ట్ నాన్నగారు ఎక్కి ఆ కుమారుడేమో నడుస్తూ ఉంటాడు. నాన్నగారు ఆ గాడిద మీద వెళ్తూ ఉంటాడు. అయితే చుట్టూ ఉన్న జనాలు అనుకుంటారు, ఈయనేంటి ఆ గాడిద మీద ఎక్కుతున్నాడు, పిల్లోడిని ఏమో నడిపిస్తున్నారు అని చుట్టూ ఉన్న జనాలు అంటూ ఉంటారు. ఆ మాటలు విని కుమారుణ్ణి గాడిద మీద ఎక్కిస్తాడు, నానేమో నడుస్తూ ఉంటాడు. అయితే చుట్టూ ఉన్న జనాలు అంటారు, ఈయనేంటి చక్కగా వెళ్తున్న వాళ్ళ నాన్నని ఇబ్బంది పెడుతున్నాడు, నడిపిస్తున్నాడని చుట్టూ ఉన్న జనాలు అంటారు. మరేంటి ఒక్క గాడిద మీద ఇద్దరు వెళ్తున్నారని చుట్టూ ఉన్న జనాలు అంటారంట. చివరికి వారు ఏం చేస్తారంటే గాడిదను వారు ఇద్దరు మోసుకుంటూ వెళ్తారంట. చుట్టూ ఉన్న జనాలు అంటారంట, ఇదేంటి గాడిద మీద ఎక్కకుండా మోసుకొని వెళ్తున్నారని. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మరి చాలామంది మనుషులను సంతోషపెట్టాలి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, పక్కనోళ్ళ కోసం బ్రతికేవారుగా ఉన్నారు. మనుషులకు కాదు మేము నమ్ముకుని, మేము దేవునికి కదా లోబడాల్సింది. కాబట్టి పక్కన